అలా కొన్ని ఉండే నీళ్లు ఆ నీళ్ళ వల్ల పెట్టుకొని నారు పోసుకున్నాం మళ్ళీ కూడా అడిగి దున్నుకున్నాం. ఎప్పుడైతే దున్నామో కాలువ రాలేదు, ఏమి రాలేదు, నష్టపోతున్నాం చాలా. మేము కాలువస్థానం పోసుకున్నాం, గెలిచిన కాదు నీళ్ళ సుఖ కూడా ఇస్తలేదు రెడ్డి. దాన్ని ఎవరు గెలిపించడో తెలియదు. వచ్చింది మమ్మల్ని మా పాలనగా ముప్పి ఎత్తాది. అది మొత్తం మాదే. మాకు ఒక్క ఓటు, మేము ఒక్క ఓటేసింది కాదు, ఒక్క ఏం చేయలే. అక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ పిల్లలు తిప్పుతాడు, భోగ వేశారు వాడు చెప్తాడు. పోతుంది వీడికి తొర్రూరుకి వస్తుంది, వరంగల్ హైదరాబాద్ ఉంటది, ఇటు పోసంపల్లికి రాదు, తొర్రూరుకి రాదు. ఇక్కడ పట్టించుకునే నాదుడే కాదు అది. గతంలో రేవంత్ కేసీఆర్ ఉన్నప్పుడు దయాకర్ ఫోన్ చేస్తే 24 గంటలు కాలు వచ్చింది మాకు. 10 సంవత్సరాల పీరియడ్ మాకు నీళ్ళ కరువు లేదు. అట్లా ఉండే మాకు లేదు లేదు అసలే లేదు. వాళ్ళే చేస్తారు సార్. భోగాన్ని గెలిపించిన వాళ్ళతో వాళ్ళు నాశనం. అనుభవం లేని కుక్కని పెట్టిర్రు వాళ్ళు. అనుభవం ఉందా సార్? అనుభవం ఉన్నది అది. దానికి అనుభవం లేని కుక్కని పెడితే ఎంత ఆగమవుతున్నాం మేము. అదే డయాగ్రామ్ గెలిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో కొట్టాడు నీళ్ళ సుక్కలు తెచ్చు. ఇప్పుడు మేము నీళ్లు పెట్టుకొని బతుకుదాం. అగో అట్టాడు యశ్వసింహ రెడ్డి, అదో ఝాన్సీ రెడ్డి అత్త కోడళ్ళు కలిసి అక్కడ చూసుకుంటే వాళ్ళు ఇద్దరు కలిసి వస్తారు. రైతు బంధు వేసిల్లట కాంగ్రెస్ వాళ్ళు. రైతు బంధు వేయలేదు, రుణమాఫీ చేయలేదు. ఇస్తారన్న మన కళ్యాణ లక్ష్మికి ఇస్తా బంగారు తులం బంగారం ఇస్తాడు, అది ఇయ్యలేదు. ఏది ఇయ్యలేదు సార్. వాళ్ళు 400 ఇస్తారన్నారు, 400 కూడా ఇయ్యలేదు. ఎందుకో పక్కన పెడితే ఎట్లా బతుకుతారు, ఎట్లా ఉన్నది ఏమన్నా సార్. తెచ్చుకొని పెట్టుకున్నా, మందు డబ్బు పెట్టుకున్నా, తాగుతా సత్తా, దాని పేరు రాస్తా, అత్త పేరు కోడల పేరు రాస్తా, చచ్చిపోతా. ఆ పేరంతా వాళ్ళకే పోతుంది. ఏం చేయాలి సార్? 10 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలే ఇట్లా ఈ పరిస్థితి, చూడలే ఎప్పుడు ముదిరిపోలే ఇట్లా నారు. అసలు మాకు ఇబ్బంది లేవు. అప్పుడు 10 సంవత్సరాల పీరియడ్ లో మాకు ఇబ్బంది లేవు సార్. ఇప్పుడే ఇబ్బంది. ఇది గెలిచింది మాకు మీ ఇబ్బందులు వచ్చినాయి. నారు చూడండి, నారు చూడరి దగ్గర 5 ఎకరాలకు నారు. ఇది 5 ఎకరాలు నష్టపోయినాం. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? 5 ఎకరాలు లాంటి సార్. ఇది 5 ఎకరాలు మొత్తం బీడే సార్. నారు చూడు సార్. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కాలువ పక్కన ఉందని ఆ ధైర్యంతో వేసుకున్నారా మీరు? దాంతో పైప్ లైన్ వేసాం సార్. ఇక్కడ గిదే సార్ కాలువ. దాని నుండి ఇక్కడ వరకు పైప్ లైన్ అక్కడికి వేసాం. ఆ రోడ్ అవతల కూడా వేసాం. అక్కడ నుండి సరే వస్తే అడవి ఆ మడుకో డమ్మి అన్ని పెట్టుకుంటున్నాం. ఇంతవరకు సుక్క రాదు. మా పానాలకు ఇస్తానికి వచ్చింది అది. అట్టాటి యశ్వసింహ రెడ్డి ఏం చెప్పాలి సార్? ఉరేసుకుంటాం, వేలే మందు డబ్బు పెట్టుకుని తాగుతాం, సత్తాం. దానిపై వాళ్ళిద్దరు అత్త కూడా పేరు పక్క రాస్తాం. దానికైతే సిద్ధం. ఇప్పుడు సార్ ఇవన్నీ పక్కన పెడితే జీవన ఉపాధి ఎట్లానే మరి వేసుకోలేదు? ఏం పని చేస్తా ఉన్నావు? ఎట్లా ఏం పని సార్? కూలి రైతులే కదా, ఇంకేం చేయం సార్. మేము వేరే పని చేసుకుంటాం సార్. దున్నుకుంటే ఇలా గింజమంటేనే పట్టించుకొని తింటాం. మేము ఇదేం చేస్తాం? కంట్రోల్ బియ్యం ఇస్తుంది, గయ్య తిని పోతాం. మరి ఏం చేయం సార్? మేము జీవనోపాధి ఏం చేయం చెప్పండి? అట్టాడిది ఏం చేస్తాం మేము? అందుకే సార్ వస్తానో కాలు ఇస్తానో కాలు వేయాలి. కాదే గెలిచినప్పటి నుండి మీ బాగోగులు ఏం తెలుసుకుంటలేదు అసలే? వచ్చినాక సార్ ఇంతవరకు పోసంపల్లికి వచ్చుడే లేదు. 2 బొమ్మలు వచ్చినాయి గెలిచేటప్పుడు. 2 బొమ్మలు అత్త కూడా బొమ్మలు వచ్చినాయి. ఆ బొమ్మలు పెట్టుకోలే ఓట్లేసారు. కానీ ఇప్పుడు ఆ బొమ్మలు వస్తలేవు. ఇప్పుడు ఆ బొమ్మలు వచ్చినాయి సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? మేము అట్లాంటి పరిస్థితి వచ్చింది మాకు. అందుకే మేము ఇప్పుడు లాస్ట్ గా రేవంత్ రెడ్డికి ఆడ కెమెరాకి వెళ్ళి చూసి ఏమని చెప్తావు చెప్పే? రేవంత్ రెడ్డి సారు మాకు కాలువ వదలండి, రుణమాఫీ చేయండి, రైతు బంధు వేయండి. మీరు ఏది వేయకపోయిన అనుకో మీ జీవితం మళ్ళీ 5 సంవత్సరాలు ఉండదు. మీరు మళ్ళీ గెలవలేరు, ఈ స్థానానికి రాలేరు. ఈ స్థానంతో మీరు కొట్టుకపోయినట్టే, కాంగ్రెస్ బూడిదలు అయినట్టే. అది కూడా రేవంత్ రెడ్డి గారికి నేను యాక్షన్ కూడా ఇస్తాను. దానివల్ల ఇస్తానో ఇచ్చాడు రేవంత్ రెడ్డి. లేకపోతే వాడిని ఏ విధంగా చేయాలో అవన్నీ చెప్తాం. ఎట్ట పంపాలో మళ్ళీ గట్టే పంపుతాం. రావాలి 3 రోజులలో కాలువ నీళ్ళు వస్తేనే వచ్చాయి రేవంత్ రెడ్డి గారు. మీరు కాలువ వస్తే మళ్ళీ పెడితే మళ్ళీ పోసుకోవాలి సార్. నారు మళ్ళా 10,000 పెట్టి మళ్ళా పోసుకోవాలి. అంటే ఇప్పుడు చేయి జారినట్టే జారిపోయింది, మొత్తం జారిపోయింది సార్. మొత్తం ముదిరింది, మొత్తం ముదిరిపోయింది. మళ్ళా పోసుకోవాలి నీళ్ళు వస్తే. 3 రోజులు వచ్చినా 3 రోజులు జడగొట్టుకోవాలి, నీళ్లు నీళ్లు పట్టుకోవాలి, మళ్ళీ దున్నుకోవాలి, మళ్ళీ 10,000 ఒడ్డు తేవాలి, పోసుకొని పెట్టుకోవాలి సార్. వాడి వల్ల వాడికి సార్ రేవంత్ రెడ్డి గారు గుద్ద దమ్మలేదు సార్. దమ్మున్నోడు నీళ్ళు వదిలిపెట్టాలి. ఎందుకు వదిలిపెట్టాడు? వాడు దమ్మున్నోడు ఎందుకు వదిలిపెట్టాడు? రైతులు తెస్తారు, ఫోకస్ వస్తుంది, వదిలిపెడతాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలుసు అని కూలిపోయిందని చెప్తా ఉన్నారు కదా. అది భోగం
బూటకం సార్ అది, అంతేనా? కూలిపోవడం బూటకం. ఏదో చిన్నది మేటుగడ్డ, అది చిన్న క్రాక్ ఇచ్చింది, దాని వల్ల వాడు నీళ్లు వదలకుండా చేస్తాడు. మీ అందరు కొట్టాడు సార్, కొట్టాడు వాడు, కొట్టిండు ఏం చెప్తా సార్, కొట్టాడు. మూడు అరకుడు వాడు. మళ్ళా గత 5 సంవత్సరాల మొత్తం వాడు ఉండడు, రేవంత్ రెడ్డి గారు ఉండబోడు కూడా. వచ్చినా వాడు ఓ టైంలో తొర్రుకు వచ్చిన చెప్పుల దండ తీసుకుపోయి వాడు మెడలేసేస్తాం పక్కా పక్కా.